హలో అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఫ్రైడే కదా! ఫ్రైడే కాబట్టి నేను, అమ్మ, పాప అయితే బిల్డప్ దగ్గర ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి టెంపుల్‌కి అయితే వచ్చాను. ఎప్పుడు వీలుంటే అప్పుడు బెంగుళూరు నుంచి వచ్చినప్పుడు ఖచ్చితంగా అమ్మవారి దర్శనం అయితే నేను కంపల్సరీగా చేసుకుంటాను. ఒకప్పుడు ఫ్రీక్వెంట్‌గా వచ్చేదాన్ని. ఇల్లు పక్కనే ఉండేది బిల్డప్‌లో విజయదుర్గ కాలనీలో ఉండేది. 2 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడూ మంగళవారం వచ్చి రావుకాలం దీపాలైతే పెట్టిపోయేదాన్ని. కానీ ఈరోజు ఫ్రైడే కదా! 10:30కి రావుకాలం దీపాలైతే పెడుతున్నాను. మార్నింగ్ నుంచి మనమేం తినకుండా అమ్మవారికి ఇలా అయితే దీపాలు పెడతాము. మనకైతే అన్ని ఇంగ్రీడియంట్స్ గుళ్ళోనే దొరుకుతాయి. లేవంటే సింపుల్‌గా నిమ్మకాయ, పసుపు, కుంకుమ, ముగ్గుపిండి, బత్తీలు, ప్రసాదము, ఏదైనా పండు, తర్వాత ఆకు, ఒక్కలు అన్నీ తెచ్చుకొనైతే అమ్మకైతే దీపాలైతే పెట్టొచ్చు. చాలా అంటే చాలా మంచిది. మనకి ఒక మంచి జరగాలి అనుకున్నప్పుడు అమ్మవారిని గట్టిగా నమ్ముకొనైతే పెట్టాలి ఇవన్నీ. నేనైతే చాలా బాగా నమ్ముతాను. ఒకప్పుడు మంగళవారం చేసేదాన్ని. సో, ఇప్పుడైతే ఇంకా ఫ్రైడే కదా! రావుకాలం 10:30కి అనేసి ఇంకా వచ్చి అయితే నేను దీపాలైతే పెట్టాను. ఇంకా ఇక్కడ మనకి అమ్మవారికి వడిబియ్యం కూడా పోస్తారనమాట. చాలా మంచి జరుగుతుంది అమ్మకి వడిబియ్యం పోస్తే. కోరిక కోరిన తర్వాత అయినా సరే వడిబియ్యం పోస్తారు. లేదా నెరవేరిన తర్వాత అయినా అమ్మకి ఇట్లా వడిబియ్యం పోస్తారు. లేకపోతే ఇన్ని రోజులు రావుకాలం పూజ అయిపోయిన తర్వాత అయినా సరే అమ్మకైతే వడిబియ్యం పోస్తారు. ఇంకా ఫ్రైడే కదా! జనాలైతే చాలామంది వచ్చారు. ఇంకా ప్రసాదం దగ్గర అయితే లైన్ అయితే బాగానే ఉంది. అన్యూనంగా నాకైతే మా అపార్ట్మెంట్లో ఆంటీ వాళ్ళు కనిపించారు. ఎప్పుడొచ్చినా సరే గుడిలో మనకు తెలిసిన వాళ్ళైతే కంపల్సరీగా కనిపిస్తారు కదా! ఇంకైతే ఇక్కడైతే ప్రసాదంగా కేసరి పెడుతున్నారు. ఇప్పుడు గుళ్ళో ప్రసాదం కూడా చెయ్యట్లేదు. అన్ని క్యాటరింగే ఇస్తున్నారు. క్యాటరింగ్ నుంచి వచ్చింది ఈ ప్రసాదం కూడా. సో, ఇంకైతే హల్వా ఇచ్చారు వేడి వేడిగా. చాలా బాగుంది టేస్ట్. ఇంకా అమ్మ పాప అయితే ముందే తీసేసుకున్నారు. వాళ్ళైతే అక్కడ కూర్చొని ఉన్నారు. సగం పులిహోర ఒక హల్వా అంతా తినేసిందని చెప్తాంది మా అమ్మ. నీళ్ళు చక్కగానే తాగదు తన్విక. బాటిల్ ఇస్తే బాటిల్లో తాగదు. క్యాప్లో అట్లా వేస్తా మూస్తా తాగుతూనే ఉంటుంది అది. ఇంకా ఈ రోజుకి ఇంతేనండి. అమ్మవారి దర్శనం అయితే బాగా జరిగింది. ఇంకా బాయ్ చెప్పండి వీడియో కంటే. మా అమ్మ పాప కూడా ఇంప్రూవ్ అయ్యారు. వీడియోస్కి బాగా బాయ్ చెప్తున్నారు. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.